శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు హిందువులు ఇంటింటా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములతో ప్రతి ముత్తైదువ హడావిడిలో పడిపోతుంది. అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతికి చెప్పనే అక్కర్లేదు. ఇంతకీ శ్రావణ మాసంలో మనం ముత్తైదులకి ఇచ్చే తాంబూలం ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అలాంటి శుక్రవారం నాడు ఎవరినైనా ముత్తైదువుని ఇంటికి పిలిచి వారికి తాంబూలం ఇవ్వడం చాలా ముఖ్యమైన ఆచారంగా మనం భావిస్తూ ఉంటాము. అలాంటి తాంబూలాన్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. తాంబూలం ఎప్పుడూ కూడా ఏకపండు అంటే ఒక అరటి పండుతో తాంబూలం ఎప్పుడూ ఇవ్వకూడదు. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చేవారు తీసుకునేవారికి బొట్టు పెట్టి మాత్రమే తాంబూలం ఇవ్వాలి. బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు చివర్లు, అరటిపళ్ళ చివర్లు ఇచ్చేవారి వైపు కాకుండా వ్యతిరేక దిశలో అంటే మన వైపుకు ఉంచి వారికి మనం తాంబూలం ఇవ్వాలి. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక తమలపాకు అస్సలు పెట్టకూడదు. 3 తమలపాకులు కానీ 5 తమలపాకులు కానీ ఉంచాలి. అలాగే 2 ఒక్కలు 2 అరటిపండ్లు చొప్పున పెట్టాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు చివర్లను కానీ అరటిపండు చివర్లను కానీ వారి వైపు నుంచి ఇస్తే మీరిచ్చిన తాంబూల ఫలం వృధాగా పోతుంది. తాంబూలం ఇచ్చిన తర్వాత మీకంటే పెద్దవారైతే వారి దగ్గర నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే మీకంటే చిన్నవారైతే మీరు వారిని ఆశీర్వదించాలి. ఈ శ్రావణ మాసంలో పైన చెప్పిన విధంగా మీరు కూడా తాంబూలాలను ఇచ్చి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.